ఇప్పుడు వరుస పెట్టి సినిమాలకి వస్తా అనుకుంటున్నావా తమ్మి, లేకపోతే మళ్ళా సీరియల్ దిక్కు చేస్తాను? వరుసపెట్టి సినిమాలు చేయడం ఇప్పుడు మన పని. మనకి సినిమా తప్ప వేరే పని లేదు ఇప్పుడు. సినిమాలు చేయాలి, ఇంకా చాలా చేయాలి, చాలా సినిమాలు చేయాలన్న ఆలోచన చేయాలి కదా. సినిమాలు చేయాలి అన్ని. ఇప్పుడు సీరియల్ చేసినావు ముగిల్ రేకులు, అటెనక గంట పెద్ద పేరు సంపాదించినావు కదా ముగిల్ రేకులలో, మళ్ళీ నేను సీరియల్లకు విలువకపోయిరా? మస్తు పిలిచారు మరా నాకు సీరియల్ చేయబుద్ది కాదు ఇంకా. ఇక వద్దనుకున్నా. ఇంకా ఆర్కే తర్వాత ఏముంటుంది చేయడానికి అక్కడ? ఏముంటుంది చెప్పు, నువ్వు చెప్పు, నేను చేయొచ్చు. ఇక మెల్లగా ఆర్కే నాయుడు చూసిన కళ్ళతో నువ్వు వేరే వాళ్ళ మళ్ళీ నేను వేరే చేసి చూస్తారా? చూడరు కదా, అందుకు చేయబుద్ది కాదు. సరే సినిమా చేద్దాం, ఎటైతే అయిందని వచ్చిన. ఇప్పుడు ఈ 100 సినిమా చేసిండ్రు, 100 గురించి మాట్లాడదాం కదా. 100 కాడికి మా ఊరోళ్ళు కదా పాపము, మా దిక్కోళ్ళు అయ్యేసరికి మేము ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. 100 ముచ్చట్లు మర్చిపోయినాం అసలు. తమ్మి 100 చేసినావు కదా, 100కి ఏంది మొదలే ప్రైజులు వచ్చినాయి అంట, అవార్డులు వచ్చినాయి అంట. గంతగానే ఎట్లా సినిమా ఇవ్వక ముందు అవార్డులు ఎట్లా తెచ్చుకుంటారు మీరు? నాకు అర్థం కాలేదు. అంటే సినిమా మనం చేసుకుంటామే, చేసుకున్న తర్వాత దీన్ని ఎందుకు నమ్మాలి జనాలు? అసలు దీన్ని ఒకసారి అవార్డ్స్ పంపిద్దాం, చూద్దాం, మంచి కమర్షియల్ సినిమా అని పంపించాడు మా డైరెక్టర్. గ్యాప్ లో రిలీజ్ చేసే టైంలో శశిధర్, రాఘవ్ ఓంకార్ శశిధర్ అని. శశాన్ పిలుస్తాలే, శశాన్ పిలు. మన వాళ్ళకి ఇంత పొడుగు పిలవడం. శశి తమ్ముడు చేసిన సినిమా 100 నేను బుడ్డరీలో చూసిన, ఏకదం ఉన్నది, మంచిగా చేసిండు, మంచిగా ఉంటుంది సినిమా. బుడ్డరీలు చూడండి, అటెనక మీరే సినిమా కొట్టారు. నేను మంచిగా నువ్వేంది తమ్మి నేను ఆయుధం పట్టుకోనని షురు చేసినావు కథ. ఇది కొంచెం కొత్త, నేను ఎందుకు ఆయుధం పట్టుకోవాల్సి వచ్చింది అన్న వాకిర్. ఇది ఏంటంటే ఇది మనము మీ సంగారెడ్డిలో చూసిన పోలీసులా ఉంటది, కనబడే రెగ్యులర్ గా, అంటే సినిమాలో కనిపించేది. అది నిజమైన పోలీసు వాడేమో అన్నంత భయంగా ఉంటది. వాడు ఇట్లా దేని పడి దాన్ని ఊరికి తుపాకి పట్టుకుని తిరగడు, సాలిడ్ గా. నాకు నేనే ఆయుధం అంటే అదే అట్లే ఉంటాడు. ఇంకట్లా ఆయుధం పట్టుకోవాలి, వాళ్ళని బెదిరియాలి ఉండదు, కొంచెం స్ట్రాంగ్ గా. ఇప్పుడు ఆ పిల్ల ఇప్పుడు కనబడకుండా పోయి చాలా రోజులు అయింది, కానీ నన్నే వెంబడిస్తున్నట్టు దయ్యమా అంటే నాకు అనుమానం వచ్చింది. చచ్చిపోయిందా దయ్యమా? ఇట్లా అడిగే నీకు సినిమా చూపిస్తా, సినిమా చూపించిన తర్వాత మాట్లాడు. దయాల సినిమా కాదు, దయ్యాల సినిమా కాదు కదా. కనబడకుండా పోయింది కానీ నన్నే వెంబడిస్తుంది అంటే బాము నేను వీడని నేనే అని షురు అవుతుంది అయ్యింది అనుకున్నా. కాదు, దయ్యం సినిమా కాదు, కాకపోతే అటే పోయింది. నీతో మాట్లాడుతుంటే నేను ఇంటర్వ్యూ చేసినట్లేదు, సీరియస్ గా. మంచిగానే ఏదో నాకు బాగా తెలిసిన మన చుట్టాలం అనుకున్నాం, కరీంనగర్ చుట్టాలు నాకు. మరి మీరు అట్లుంది, మేము సంగారెడ్డి వాళ్ళం, మా కరీంనగర్ చుట్టాలు సాగర్ వాళ్ళు.